భక్తి ముక్తి ప్రదాయిని పవిత్ర గోదావరి నదీ తీరాన వెలిసిన పుణ్యక్షేత్రాల సమాహారం మన కోనసీమ. అడుగడుగున ఆధ్యాత్మికతను పంచుతున్న ఈ నేలపై పులి రూపంలో పరమశివుడు స్వయంగా వెలిసిన అపురూప క్షేత్రం వ్యాఘ్రేశ్వరం. సృష్టిలోని ప్రతి అణువులోనూ ప్రతి జీవిలోనూ పరమాత్మ కొలువై ఉంటాడని చాటి చెప్పే సనాతన ధర్మానికి ఈ క్షేత్రమే ఒక నిలువుటద్దం. కైలాసవాసుడు కేవలం మునులకో మానవులకో మాత్రమే పరిమితం కాదని, నిష్కల్మషమైన ప్రేమ ఉంటే ఒక క్రూర మృగాన్ని సైతం కౌగిలించుకునే కరుణామయుడని వ్యాఘ్రేశ్వరుడు నిరూపించాడు. గజాననుడికి తండ్రిగా, గంగాధరుడిగా, లయకారుడిగా కొలువయ్యే ఆ శంకరుడు ఇక్కడ తన భక్తుడి నామంతోనే వ్యాఘ్రేశ్వరుడిగా అవతరించి భక్తసులభుడు అనిపించుకున్నాడు. తూర్పుగోదావరి జిల్లాలో అత్యంత మహిమాన్వితమైన క్షేత్రంగా, కోరిన కోర్కెలు తీర్చే కల్పవృక్షంగా వెలుగొందుతున్న ఏకాదశ రుద్రుల్లో ప్రధానమైన శ్రీ వ్యాఘ్రేశ్వర స్వామి దివ్య వైభవాన్ని, ఆ శివయ్య తత్వాన్ని నేటి మన తీర్థయాత్రలో భాగంగా దర్శించుకుందాం రండి. చాలదా శివ కీర్తన చేయ ఈ జన్మ చాలదా, కైలాసవాసుని గణమెత్తి కీర్తింప, కైలాసవాసుని గణమెత్తి కీర్తింప ఈ జన్మ చాలదా, ఈ జన్మ చాలదా, ఈ జన్మ చాలదా, చాలదా ఈ జన్మ చాలదా, శివ కీర్తన చేయ ఈ జన్మ చాలదా. కోనసీమ అంటేనే ప్రకృతి పరవశించే పచ్చని తోరణం. ఆ పచ్చదనము మధ్య ఆధ్యాత్మిక సౌరభాలను వెదజల్లుతూ పరమశివుడు కొలువైన దివ్యక్షేత్రం వ్యాఘ్రేశ్వరం. ఈ ఆలయ ప్రాంగణంలో అడుగుపెట్టగానే మనల్ని మనం మర్చిపోయేలా చేసే ఒక అనిర్వచనీయమైన ప్రశాంతత స్వాగతం పలుకుతుంది. ఆకాశాన్ని తాకుతున్నట్లుగా ఉన్న రాజగోపురం, శతాబ్దాల చరిత్రను తనలో నింపుకున్న రాతి కట్టడాలు, గాలిలో తేలివచ్చే విభూతి పరిమళం, ఇవన్నీ భక్తులను ఒక దివ్యలోకంలోకి తీసుకెళ్తాయి. ఇక్కడి ప్రతి శిల ఒక కథ చెబుతుంది, ప్రతి ఘంటానాదం శివతత్వాన్ని చాటుతుంది. పౌరాణిక ఘనతకు, శిల్పకళా చాతుర్యానికి నెలవైన ఈ దివ్య ఆలయ పరిసరాలు, అక్కడి నిర్మాణ విశేషాలు భక్తుల మనసులను ఎలా మంత్రముగ్ధుల్ని చేస్తాయో చూద్దాం రండి. కోనసీమ ముఖద్వారంగా పిలువబడే వ్యాఘ్రేశ్వరంలో అడుగుపెట్టగానే పచ్చని ప్రకృతి మనకి స్వాగతం పలుకుతుంది. ఆలయ ప్రవేశ మార్గం నుండి శివనామ స్మరణతో గాలి ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. భక్తుల మనసులోని అలజడిని దూరం చేసే ప్రశాంతత ఇక్కడ సొంతం. ఆకాశాన్ని తాకుతున్నట్టుగా ఉండే ఆలయ రాజగోపురం శిల్పకళా చాతుర్యానికి నిదర్శనం. పురాతన కట్టడాల శైలిలో నిర్మించబడిన ఈ ఆలయ ప్రాకారం చుట్టూ తిరుగుతూ ఉంటే శతాబ్దాల చరిత్ర కళ్ల ముందు కదలాడుతుంది. ప్రతి శిలపైన చెక్కిన శిల్పాలు భక్తిభావాన్ని కలిగిస్తాయి. ఆలయ ప్రాంగణంలో గంభీరంగా నిలిచిన ధ్వజస్తంభం భక్తుల నమ్మకానికి ప్రతీక. దీనికి నమస్కరించుకొని భక్తులు గర్భాలయం వైపు అడుగులు వేస్తారు. కాకతీయుల లేదా చోళుల నిర్మాణ శైలిని పోలి ఉండే ఇక్కడి మండపాలు, స్తంభాలపై ఉన్న శిల్పకళా నైపుణ్యం అద్భుతం. కోనసీమ ఆధ్యాత్మిక భౌగోళిక చరిత్రలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఏకాదశ రుద్ర క్షేత్రాల్లో పుల్లేటి కుర్రుక్షేత్రం ఒకటి. పూర్వకాలంలో పుండరీకపురంగా పిలువబడిన ఈ గ్రామానికి ఆ పేరు రావడం వెనుక ఒక విశిష్టార్థముంది. పుండరీకము అంటే వ్యాఘ్రము లేదా పులి అని అర్థం. వ్యాఘ్రేశ్వర క్షేత్రంలో వెలిసిన స్వామివారికి ఇది ప్రతిరూపమైన క్షేత్రం కాబట్టి ఇక్కడ కొలువైన పరమశివుణ్ణి శ్రీ అభినవ వ్యాఘ్రేశ్వర స్వామి అని పిలుస్తారు. శ్రీ బాల త్రిపుర సుందరి సమేతుడై
అభినవ వ్యాఘ్రేశ్వరుడిగా వెలిసిన ఈ మహాదేవుణ్ణి దర్శించుకోవడం వల్ల ఏకాదశ రుద్రుల అనుగ్రహం లభిస్తుందని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. శివం సుందరం శివనామ సుందరం. ఈ గ్రామానికి సమీపంలో శివభక్తుడైన ఓ బ్రాహ్మణుడు ఉండేవాడట. ఓసారి ఆ భక్తుడు శివరాత్రికి ముందు రోజు మారేడు దళాలను సేకరించేందుకు పుల్లేటి కుర్రుకు చేరుకున్నట్ట. ఓ పులి అతణ్ణి వెంబడించడంతో ప్రాణభయంతో పరుగుపెట్టి మారేడు చెట్టుపైకెక్కి కూర్చున్నట్ట. పరమశివుణ్ణి మనస్సులో ధ్యానించుకుంటూ పులినే శివలింగంగా భావించి దానిపైన ఒక్కో బిల్వదళం వేయడం ప్రారంభించాడట. పూజ అంతా పూర్తయి తెల్లారేసరికి మారేడు దళాలన్నీ ఒక గుట్టలా పేరుకున్నాయట. అయితే ఆ గుట్ట అడుగున పులి ఉందని భయపడిన బ్రాహ్మణుడు అటుగా వెళ్తున్న కొందరు రైతుల్ని పిలిచి తన పరిస్థితి వివరించడంతో వాళ్లు గుణపంతో దాన్ని చంపేందుకు ప్రయత్నించారట. ఆ సమయంలో రాయి ఉన్నట్టుగా శబ్దం రావడంతో దళాలను తొలగించిన ఆ రైతులకు అక్కడ శివలింగం కనిపించిందట. బ్రాహ్మణుడు చెట్టు దిగి రైతులతో కలిసి శివలింగాన్ని పూజించి వెళ్ళిపోయాడట. ఇది జరిగిన కొన్ని రోజులకు ఆ ప్రాంతాన్ని పాలించే మహారాజుకు స్వామి కల్లో కనిపించి ఆలయం కట్టించమని చెప్పాడట. దీంతో రాజు ఆలయాన్ని నిర్మించాడని, అప్పట్నుంచి స్వామిని వ్యాఘ్రేశ్వరుడిగా కొలుస్తున్నారని, స్వామి శివలింగంగా వెలిసిన ప్రాంతాన్ని వ్యాఘ్రేశ్వరంగా పిలుస్తున్నారని స్థల పురాణ కథనం. యోగివేశని మనసున కలగద రాగలేశమైనా హే మహేశని భయద పదాహతి దైత్య శోషణము జరుపంగా భోగి భూష భువనాళిని నిలుపవ అభయ ముద్రలోన నమక చమకముల నాదాన యమక గమకముల యోగాన ఆ పరమశివుడి సాక్షిగా వ్యాఘ్రేశ్వర క్షేత్రంలో చేసే ఏ ప్రార్థనైనా వృధా పోదు. ముఖ్యంగా గర్భాలయంలోని స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకుంటే జన్మ ధన్యమవుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. గర్భాలయ ముఖద్వారము వద్దకు రాగానే మంత్రోచ్చారణల మధ్య వినిపించే ఘంటానాదాలు భక్తుల అంతరాత్మను తట్టిలేపుతాయి. ఆ కటిక చీకటిలో వెలిగే నందాదీపాల కాంతిలో తేజోమయమైన శివలింగ రూపాన్ని చూసినప్పుడు భక్తుల కళ్లల్లో భక్తి పారవస్యం వెల్లివిరుస్తుంది. గోదావరి నది 7 శాఖలుగా విడిపోయి కోనసీమను పావనం చేస్తున్న క్రమంలో వశిష్ఠ గోదావరి తీరానికి అత్యంత సమీపంలో ఉన్న ఈ ఆలయానికి ఒక ప్రత్యేకమైన శక్తి క్షేత్రంగా గుర్తింపుంది. ఖగోళ శాస్త్రపరంగా, ఆధ్యాత్మిక శాస్త్రపరంగా చూస్తే ఈ ఆలయ భౌగోళిక స్థితి సప్తర్షి మండలం నుండి వెలువడే దివ్య శక్తిని గ్రహించేలా ఉంటుందని పెద్దలు చెబుతూ ఉంటారు. ఈ కారణంగానే వ్యాఘ్రేశ్వరం
కేవలం ఒక ప్రార్థనా స్థలంగానే కాకుండా యోగులకు, సాధకులకు ఒక దివ్య శక్తి పీఠంగా, సకల దోషాలను హరించే క్షేత్ర రాజంగా వెలుగొందుతోంది. దేవాలయం లోపలికి వెళ్తున్న కొద్దీ ప్రాపంచిక అలజళ్ళు దూరమై మనసు శివలింగంపై లగ్నమవుతుంది. గర్భాలయం ముఖద్వారం వద్దకు రాగానే ఒక అనిర్వచనీయమైన శక్తి భక్తులను ఆవహిస్తుంది. చీకటిని చీల్చుకుంటూ వెలుగుతున్న ఆ నందాదీపాల కాంతిలో అభిషేక ప్రియుడు జ్యోతి స్వరూపుడై దర్శనమిస్తాడు. ఘంటానాదాల మధ్య మంత్రోచ్చారణల సాక్షిగా స్వామివారిని కన్నులారా వీక్షించడం జన్మ జన్మల సుకృతం. ఓం శివం అగజాతనాదం స్వర్ణది సతప్రాణకాంతం శంకరం హేరంభశాస్త్రం భైరవం ప్రణమామ్యహం శరవణోద్భవ సన్నుతం శ్రీహరం శరవణోద్భవ సన్నుతం దక్షాధ్వరధ్వంసిం ప్రణమామ్యహం దక్షాధ్వరధ్వంసిం ప్రణమామ్యహం ఓం శివం ఓం శివం భక్తుడికి భగవంతుడికి మధ్య మరే ఇతర ఆలోచన ఉండదు. కేవలం భక్తి పారవస్యం మాత్రమే మిగులుతుంది. గర్భాలయంలో అంధకారాన్ని చీల్చుకుంటూ వచ్చే దీపారాధన, హారతి వెలుగులలో గర్భాలయంలో కొలువై ఉన్న వ్యాఘ్రేశ్వర స్వామి దర్శనం అనంతమైన శక్తినిస్తుంది. అభిషేక ప్రియుడైన ఆ శంకరుణ్ణి దర్శించుకోగానే సర్వ పాపాలు హరించుకుపోతాయని భక్తులు విశ్వసిస్తారు. ఇక్కడి స్వామివారి లింగం అత్యంత తేజోవంతమైంది. ఈ లింగంపై కనిపించే సన్నని గీతలు తన భక్తుడైన వ్యాఘ్రం అంటే పులి సమర్పించిన ప్రేమ గుర్తులని పురాణ వచనం. అదే భక్తుల విశ్వాసం కూడా. మహాప్రాణదీపం శివం శివం మహుకారరూపం శివం శివం మహాసూర్యచంద్రాగ్నినేత్రం పవిత్రం మహాగాఢతిమిరాంతకం సౌరగాత్రం మహాకాంతిబీజం మహాదివ్యతేజం భవానీ సమేతం ఓం నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ భవహరాయ చ మహాప్రాణదీపం శివం శివం భజే మంజునాథం శివం శివం అద్వైత భాస్కరం అర్ధనారీశ్వరం త్రిదశ హృదయంగమం చతురుదధి సంగమం పంచభూతాత్మకం షట్శత్రునాశకం సప్తస్వరేశ్వరం అష్టసిద్ధీశ్వరం నవరస మనోహరం దశ దిశాసు విమలం. తెల్లవారుజామునే జరిగే సుప్రభాత సేవ నుండి రాత్రి పవళింపు సేవ వరకు ఇక్కడ పూజలు శాస్త్రోక్తంగా జరుగుతాయి. రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు చేసే సమయంలో భక్తులు తన్మయత్వంతో హరహర మహాదేవ అంటూ చేసే నినాదాలు మిన్నంటుతాయి. శివయ్య సన్నిధిలో ఆ ప్రాణేశ్వరి జగన్మాత శ్రీ బాలా త్రిపుర సుందరీదేవిగా కొలువై ఉంది. స్వామివారి గంభీరత్వానికి తోడుగా అమ్మవారి శాంత స్వరూపం ఈ క్షేత్రానికి పరిపూర్ణతను తెస్తుంది. అమ్మవారి మందిరంలో అడుగుపెట్టగానే ఒక తల్లి చెంతకు చేరినంతటి హాయి కలుగుతుంది. శంఖు చక్రాల్ని ధరించి అభయముద్రతో కొలువైన అమ్మవారి దివ్య మంగళ విగ్రహం భక్తుల హృదయాల్లోని చీకట్లను పారద్రోలి వెలుగులు నింపుతుంది. వ్యాఘ్రేశ్వర స్వామికి చెంతనే అమ్మవారి మందిరం ఉంటుంది. పరమేశ్వరి ఇక్కడ శాంత స్వరూపిణిగా కొలువై ఉంది. అమ్మవారి ముఖ వర్చస్సు భక్తుల్లో ఒక అనిర్వచనీయమైన భక్తిని, ఆనందాన్ని నింపుతుంది.
అమ్మవారి నయనాల్లో అపారమైన కరుణ కనిపిస్తుంది. వేల సూర్యుల కాంతితో మెరిసిపోయే ఆ జగన్మాతను దర్శించుకుంటే అష్టైశ్వర్యాలు సిద్ధించడమే కాక మనసులోని భయాలు కూడా తొలగిపోతాయి. అమ్మవారికి సమర్పించే కుంకుమార్చన, లలితా పారాయణం వల్ల ఇంట్లోని కష్టాలు తీరి సుఖశాంతులు నెలకొంటాయి. శివశక్తుల ఐక్యతకు నిలయమైన ఈ క్షేత్రంలో అమ్మవారి చల్లని చూపు భక్తులకు కొండంత అండ. ప్రతి భక్తుడు తన శక్తి కొలది స్వామిని, అమ్మను సేవించి తన్మయత్వం పొందుతాడు. సుమనసవందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే మునిగణవందిత మోక్షప్రదాయిని మంజుల భాషిణి వేదనుతే పంకజవాసిని దేవసుపూజిత సద్గుణవర్షిణి శాంతియుతే. ప్రధాన ఆలయంతో పాటు ఈ క్షేత్ర ప్రాంగణంలో అనేక ఉపాలయాలు ఉన్నాయి. ఆలయ ప్రాంగణంలో విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్య స్వామి వారి ఉపాలయాలు ఉన్నాయి. ఏ కార్యమైనా నిర్విఘ్నంగా జరగాలని భక్తులు మొదట గణపయ్యను పూజిస్తారు. అలాగే కుమారస్వామి ఆశీస్సుల కోసం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ప్రతి ఉపాలయం కూడా ఒక ప్రత్యేకతను కలిగి ఉంటుంది. స్వామివారి సన్నిధిలో నెలకొన్న ఉపాలయాల్లోని దేవతామూర్తులను దర్శించి వారి అనుగ్రహాన్ని పొందుదాం రండి. ప్రధాన ఆలయంలో స్వామివారిని దర్శించుకునే ముందు విఘ్న వినాయకుణ్ణి దర్శించుకోవడం ఇక్కడి ఆచారం. సిద్ధి వినాయకుడు భక్తుల ఆటంకాలను తొలగించే దైవంగా ఇక్కడ కొలువు తీరాడు. ఇదే ఆలయ ప్రాంగణంలో రుక్మిణి సత్యభామ సమేత మదన గోపాలస్వామి క్షేత్ర పాలకునిగా ఉండటం విశేషం. స్వామి సన్నిధానానికి దగ్గర్లో వల్లీ దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఉంది. ఇక్కడ దేవతామూర్తుల నాభి పైభాగం మానవ రూపంలో, నాభి కింద భాగం సర్పరూపంలో కనిపించడం మరో విశేషంగా భక్తులు భావిస్తారు. శివాలయంలో అత్యంత కీలకమైన మూర్తి చండీశ్వర స్వామి. శివుణ్ణి దర్శించిన పుణ్యఫలం మనకు దక్కాలంటే చండీశ్వరుడి అనుమతి అవసరమని శాస్త్రం చెబుతుంది. ఆలయ ప్రాంగణంలో ప్రతిష్ఠించిన నవగ్రహ మండపం భక్తుల పాలిట వరప్రదాయిని. జాతక దోషాలు, గ్రహ పీడలతో సతమతమయ్యేవారు ఇక్కడ ప్రదక్షిణలు చేసి శాంతిని పొందుతారు. అలాగే క్షేత్ర రక్షకుడిగా కాలభైరవ స్వామి భయంకరుడైన భక్తుల పాలిట అభయప్రదాతగా ఇక్కడ కొలువు తీరాడు. హర హర ఈశ్వర శంభో శివ శంకర ఓం నమః శివాయ నీలకంధర శిరసున గంగమ్మతో తనువున గౌరమ్మతో తరలిరా తనివి తీర ఈశ్వర పొలిమేరలో వీరభద్రుడా వెండి కొండ మీద వెల్పు నీవురా ఇలాక పాలకాల భైరవ ఆ పాల నుండి కావరా నీ అగలే కాచిమైన కుట్టని మూడు కల్ల రేడువురా రుద్రం భజే రుద్ర తేజం భజే విభూది భూషణాహర రౌద్రం భజే రౌద్ర రూపం భజే నటరాజ చంద్రశేఖర గంగనెత్తుకొని నేల గొంతు నింపు జంగమయ్య నీవురా ఆది అంతమంటూ లేని స్వామి ఆదిశక్తి తమమ్మ ధరించరా హర హర ఈశ్వర శంభో శివ శంకర ఓం నమః శివాయ నీలకంధర. వ్యాఘ్రేశ్వరంలో ఏటా జరిగే ఉత్సవాల్లో శివరాత్రి మకుటాయమానం. ఆ రోజున కోనసీమ జనసంద్రంగా మారుతుంది. ఓం నమః శివాయ మంత్రంతో ఆకాశం ప్రతిధ్వనిస్తుంది. ముఖ్యంగా అర్ధరాత్రి జరిగే లింగోద్భవ కాల మహాభిషేకాన్ని వీక్షించడానికి భక్తులు 1000 కళ్లతో ఎదురుచూస్తారు. సాక్షాత్తు కైలాసం భూమికి దిగివచ్చిందా అన్నట్లు ఉంటుంది. కార్తీక మాసం వచ్చిందంటే వ్యాఘ్రేశ్వరం దీపకాంతులతో వెలిగిపోతుంది. నెలంతా భక్తులు తెల్లవారుజామునే గోదావరి స్నానాలు ఆచరించి స్వామిని సేవించుకుంటారు. కార్తీక పౌర్ణమి నాడు జరిగే జ్వాలా తోరణం అత్యంత ఆకర్షణీయమైన ఘట్టం. స్వామివారి వార్షిక కళ్యాణోత్సవం వ్యాఘ్రేశ్వర గ్రామానికి ఒక పెద్ద పండగ.
లోక కళ్యాణం కోసం జరిగే ఈ దివ్య వివాహ వేడుకను చూడటానికి భక్తులు భారీగా తరలివస్తారు. శ్రీ వ్యాఘ్రేశ్వర క్షేత్రంలో కొలువైన శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారి పూజా కైంకర్యాలు అత్యంత శాస్త్రోక్తంగా ఆగమ విహితంగా సాగుతాయి. ఇక శరన్నవరాత్రి ఉత్సవాల సమయంలో అమ్మవారు 9 రోజుల పాటు 9 రూపాల్లో దర్శనమిస్తూ విశేష పూజలందుకుంటారు. ఈ ఆలయం తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేటకు 7 కిలోమీటర్లు, పుల్లేటి కుర్రు నుంచి 1.5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక ఆలయ దర్శన వేళల విషయానికి వస్తే ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 9:30 వరకు భక్తుల దర్శనార్థం ఈ ఆలయ ద్వారాలు తెరుచుకొని ఉంటాయి. క్రూర స్వభావం కలిగిన ఒక పులిని సైతం తన పాదాల చెంతకు చేర్చుకున్న ఆ పరమశివుడు ఆర్తితో వేడుకునే ఏ భక్తుడిని చెయ్యి విడవడు. కోనసీమ గాలిలో కలిసిన శివనామస్మరణ, గర్భాలయములో వెలిగే నందాదీపాల కాంతి మనలోని అజ్ఞానమనే చీకటిని పారద్రోలి జ్ఞానమనే వెలుగును ప్రసాదిస్తాయి. వ్యాఘ్రేశ్వరుడి దర్శనం కేవలం ఒక యాత్ర కాదు, అది ఒక ఆత్మానుభూతి. మన జీవితంలో కష్టాల నుంచి విముక్తిని పొంది మానసిక ప్రశాంతతను వెతుక్కునే ప్రయాణంలో ఈ క్షేత్ర దర్శనం ఒక దివ్య ఔషధంగా పనిచేస్తుంది. ఆ శంకరుడి చల్లని చూపు మీపై, మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉండాలని మనసారా కోరుకుంటూ మరో పవిత్ర క్షేత్ర విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. చాలదా ఈ జన్మ చాలదా, శివ కీర్తన చేయ ఈ జన్మ చాలదా, కైలాసవాసుని గణమెత్తి కీర్తింప, కైలాసవాసుని గణమెత్తి కీర్తింప ఈ జన్మ చాలదా, ఈ జన్మ చాలదా, ఈ జన్మ చాలదా, చాలదా ఈ జన్మ చాలదా, శివ కీర్తన చేయ ఈ జన్మ చాలదా. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.